జగన్ రెడ్డికి బాధ్యతలు ఎక్కువయ్యాయా? జగన్ రెడ్డి చాలా అంటే చాలా బిజీ నాయకుడు. ఎంత బిజీ అంటే తనకు తానే బిజీ అని తెలియలేనంత బిజీ. అయితే అలాంటి జగన్ రెడ్డి, అన్ని బాధ్యతలు ఉన్న జగన్ రెడ్డి ఎందుకో తెలీదు, చాలా అంటే చాలా పనులు ఉన్నా వాటన్నింటినీ పెద్దగా పట్టించుకోవడం లేదు. వస్తాడు, ఒక ప్రెస్ మీట్ పెడతాడు, ప్యాలెస్కు వెళ్ళి దాక్కుంటాడు. అవన్నీ వదిలేస్తే ఎందుకో తెలియదు కానీ జగన్ రెడ్డి జైలు యాత్రలు ఆపేశాడు. మీకు గుర్తుందో లేదో, గతంలో తమ పార్టీ నేతను ఎవరినైనా అరెస్టు చేయగానే బెంగళూరు నుంచి లగెత్తుకొచ్చి జైలుకు పోయి నానా హడావిడి చేసి ప్రెస్ మీట్లో 4 స్క్రిప్టెడ్ డైలాగులు చెప్పి ఇంటికి వెళ్ళిపోయేవాడు జగనన్న. ఏమైందో తెలీదు, ఓ పక్క అక్రమార్కుల అరెస్టులు జరుగుతూ ఉన్నా, కలుగులో దాక్కున్న అవినీతి ఎలుకలు ఒక్కొక్కటిగా బొక్కలోంచి బయటకొస్తున్నా ఎందుకో పట్టించుకోవడం లేదు. అందగాడైన వంశీని పరామర్శించిన జగన్ మరో అందగాడైన కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎందుకు పట్టించుకోలేదో. అదీ కాక చిన్నప్పటి లెక్క వేసుకొని చూస్తే జగన్ రెడ్డి ఇప్పటికిప్పుడు పరామర్శించాల్సిన అందగాళ్ల జాబితా చాలా ఉంది. సవాంగ్, సీతారాం, ధనుంజయ్, ఈ రెడ్డిగారులంతా పాపం జగనన్న విజిట్ కోసం జైల్లో జపం చేస్తున్నారట. ఇదిలా ఉంటే సామాన్యుల స్థానంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఈ రెడ్డిగారులందరూ జైలుకు ఎందుకు వెళ్ళారో, వాళ్లకు ఈ పరిస్థితి రావడానికి అసలు కారణమేంటో, వీళ్ళు ఈ దుస్థితి వెనక ఉన్న పెద్ద తలకాయ ఎవరు అన్న లెక్క. అంతేకాకుండా జగన్ని నమ్మి ఆయన కోసం అడ్డగోలు పనులు చేసినందుకే వీళ్ళంతా జైలుకెళ్లారు. జగన్ అక్రమాల్లో భాగస్వామ్యులైనందుకేగా వీళ్లకు ఈ దుస్థితి వచ్చింది. మరి వీరిని పరామర్శించేందుకు జగన్ ఎందుకు జైలుకెళ్లడం లేదు? వారి కుటుంబాలకు ఎందుకు ధైర్యం చెప్పడం లేదు? అదీకాక తన కోసం జైలుకెళ్లిన నేతల్ని పట్టించుకొని ఈ నాయకుడు ఇక సామాన్య కార్యకర్తలనేం పట్టించుకుంటాడో. ఏది ఏమైనా జగన్ మామయ్య, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా అంటూ ఎదురు చూపులు మాత్రం తప్పడం లేదు.